ఈ వీడియో కేవలం వినోదం కోసం చిత్రీకరించబడింది. ప్లీజ్ డోంట్ గెట్ అఫెండెడ్. కూరలో వేస్తారు ఉప్పు మా నవీనన్న నిప్పు. కూరలో వేస్తారు ఉప్పు, నువ్వు స్కూల్కి వెళ్లకుండా రీల్స్ చేయడం తప్పు. మనసులో మాట ఎప్పుడు చెప్పేసాలమ్మా అంటే దగ్గర అయితే లేదా దూరం అయితే ఏదైనా మన మంచి కోసమే. అది బట్టలు వేసుకొని చెప్పొచ్చు కదా. ఇంకా ఏం మూవీస్ మిస్ అయ్యాయి హీరోగా మీరు చేయాల్సిన? కేజీఎఫ్, కల్కి, కేజీఎఫ్ కూడా మిస్ సలార్ కూడా మిస్ అయింది. నువ్వేందక్క వాడికి ఆప్షన్స్ ఇస్తున్నావు? వదిలితే రాజమౌళికి డైరెక్షన్ ఛాన్స్ నేనే ఇచ్చాను అంటాడు వాడు. హీరోగా ప్రభాస్ గారి బదులు మిమ్మల్ని చూస్ చేశారు. మన దేశంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని ఆర్జీవీ కంటే దారుణంగా వాడుకునేది వీడే. నాలో నాకు నచ్చేది ఏంటి తెలుసా? ఏంటది? నేను చూసి నేను ఎగ్గరా, కానీ ఫ్యాన్ గార్లు వస్తే ఎగిరిపోతావు. అమ్మాయిలు పుష్ప 2 మూవీకి వెళ్తున్నానే. ఎవడైనా అమ్మాయిలకి మెసేజ్ చేస్తాడు, ఫోన్ కాల్ చేస్తాడు. వీడియో అంటే రికార్డ్ చేసి మరీ వీడియోలు పంపిస్తున్నాడు. ఎవరైనా ఖాళీగా ఉంటే రాంటే. ఇంటి నుంచి పారిపోయి వచ్చిన కామాంధ్రలో ఉన్నాడు వాడు. అని ఎవరికైనా చూపించండి రా. వీడియో కాన్సెప్ట్ బాగానే ఉంది కానీ వాడి ముఖం మీద ఒక విమల్ పూస్తుంది. ఎంత మంది అడిగాడు తెలుసా నీ క్వశ్చన్, డూ హ్యావ్ బాయ్ ఫ్రెండ్ అని. నాకు బాయ్ ఫ్రెండ్ లేడు గైస్. ఒకవేళ వచ్చినా సరే నేను చెప్పను ఎవరికి చూపిద్దాం. డైరెక్ట్ పెళ్లి అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఫస్ట్ నైట్ బ్లాగ్ రిలీజ్ చేస్తా. ఏమిటండి మీరు మాట్లాడేది? రోజు రోజుకి ప్రపంచం విచిత్రంగా తయారవుతుందని బ్రహ్మానందంగా చెప్తే ఏదో అనుకున్నా. ఫస్ట్ నైట్ బ్లాగ్ రిలీజ్ చేసి పెడతాదంట అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ట్రాన్సిషన్ ఏది? ఇక్కడ ట్రాన్సిషన్ అని ఒకటి ఉండాలి కదండి. ఎవరితో పోయిందండి? ఏమైందే చెప్పు. ఏమైందే? ఏముంది, వాళ్ళ నాన్న చాక్లెట్లు కొనిపించలేదే. వద్దు, నా లవ్ ఫెయిల్ అయింది, నన్ను మోసం చేశాడే. నాస్టీ షిట్. ఎందుకు చెప్పు? ఎవడే వాడు? చెప్పలేడు. వాళ్ళు ఏం జీవితం నాకు వద్దే, నన్ను వదలండి, నేను చచ్చిపోతా. చచ్చిపోవాల్సింది నువ్వు కాదు, మేము ఈ దరిద్రం చూడలేక. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. మా సెలబ్రిటీ విషయానికి వస్తే ఎట్లుంటది తెలుసా? ఇది మళ్ళీ మొదలు పెట్టిండ్రా సెలబ్రిటీ అని. ఇది మా డ్రైవర్ వాడతాడు, ఇది మా ఇంట్లో పని మనిషి వాడుతుంది, ఇది వచ్చేసి మా ఆఫీస్ బాయ్ వాడతాడు. అయినా వాళ్ళు వాడే ఫోన్లు నువ్వెందుకు దొబ్బుకొచ్చావురా? చెప్పు చెప్పవా. జానీ సీన్స్ తెలుసా నీకు? తెలుసు. వాడికి ఎందుకు తెలియదు? ఆయనతో కూడా యాక్ట్ చేసి ఉంటాడు వీడు. ఎవరైనా హాలీవుడ్ యాక్టర్. ఇంకాసేపు అయితే ఆయనకు కూడా యాక్టింగ్ ఛాన్స్ నేనే ఇచ్చానని చెప్తాడు. ఇంటర్ చదివిన అమ్మాయిలకి, డిగ్రీ చదివిన అమ్మాయిలకి. కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. డిగ్రీ చదివిన అమ్మాయిలకి. అయినా నువ్వేమన్నా నవమన్మర్థులు అనుకుంటున్నావరా? ఇంటర్ అమ్మాయిలకి, డిగ్రీ అమ్మాయిలకి అని చెప్పి వరుస చెప్పి మరీ ముద్రిస్తాను. బీటెక్ చదివిన అమ్మాయిలకి. నీ ముఖాన్ని క్లోజప్ లో చూస్తే చిన్నపిల్లలు దడుచుకొని ఏడుస్తారు. డాక్టర్ చదివిన అమ్మాయిలకి. కచరా నా కొడక, లోపల నా కొడక, లుచ్చా నా కొడక, అద్దులో నీ మొహం చూసుకోరా. ఓసారి అద్దులో నీ మొహం చూసుకోరా. బుచ్కిలో మా ఇంట్లో లెమన్ రైస్. ఎవడరా నువ్వు? మెంటల్ హాస్పిటల్ నుంచి తప్పిపోయి వచ్చిన ఊర పందిలో ఉన్నావు. నేను బాగా వాచ్ చేస్తున్నా, మీకు కూడా కావాలంటే హాయ్ మెసేజ్ చేయండి, పంపిస్తా. అదేంట్రా పందికి తొట్టిలో కుడిది పెట్టుకున్నట్టు అంత పెట్టుకున్నావు? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా నేను వెళ్ళొస్తా.